ఎలా ఎగ్ పరోటా చేయాలని ఇంటెన్షన్ ఎందుకు వచ్చిందంటే నాకు పిల్లలకి మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అని అందరికీ ఇంటెన్షన్ ఉంటుంది. అయితే హెల్దీగా పెట్టాలని ఇంకా నా ఆలోచన వేరన్నమాట, డిఫరెంట్గా. అట్లా అనేసి ఎగ్ ఇంకా మన మైదా పిండి కాకుండా గోధుమ పిండితో హెల్దీగా అండ్ ఈజీగా తొందరగా అయిపోయేటట్టుగా, మార్నింగ్ టైం ఉండదు కదండి అట్లా అనేసి. సో మనం చూద్దాం ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలి. ఖచ్చితంగా మేడం. ఫస్ట్ వచ్చేసి మనకు గోధుమ పిండి అండి, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, 2 eggs, ఆనియన్స్, బ్లాక్ సాల్ట్ అండ్ మిల్క్ అండి. ఏంటి బ్లాక్ సాల్ట్ స్పెషల్? అంటే టేస్ట్ మేడం, నార్మల్ సాల్ట్ కానీ ఈ సాల్ట్ వేయడం వల్ల ఈ ఎగ్ పరోటాకి కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా యాడ్ అవుతుందా? ఖచ్చితంగా మేడం. అంటే నాకు పింక్ సాల్ట్ తెలుసు, నార్మల్ మనం అందరం వాడే అయోడైజ్డ్ వెరీ నార్మల్ సాల్ట్ తెలుసు, బట్ నిజంగా బ్లాక్ సాల్ట్ ఉందా? యా ఉంది. ప్రాబ్లం నేను ఈ మధ్య వాడలేదు కాబట్టి మర్చిపోయాను. మీకు తెలిసి ఐడియా ఉందా? పానీపూరిలో ఖచ్చితంగా ఈ సాల్ట్ మిక్స్ చేస్తారు, అంటే దాంట్లో ఎక్కువ మిక్స్ చేస్తారు, మనకి కొంచెం అన్నమాట టేస్ట్ కోసం అంతే మేడం. టేస్ట్ డిఫరెంట్ గా ఉండాలి, కొంచెం డిఫరెంట్ గా ఉన్నప్పుడు డిఫరెంట్ టేస్ట్ కోసం అంతే అది. నైస్. సో మనం ఎలా తయారు చేసుకోవాలి ఇది పరోటా? రైట్ మేడం. బౌల్ తీసేసుకొని 2 eggs బ్రేక్ చేసుకోవాలండి. యా, ఐ థింక్ బ్లాక్ సాల్ట్ కొన్ని స్పెషల్ డిషెస్ లో మాత్రమే వాడతారు అనుకుంటున్నాను, గుర్తొస్తుంది. రైస్ లో అయితే మనకు చాలా ఉన్నాయి, బ్లాక్ రైస్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్, ఇంకా అసలు ఫ్యూచర్ లో అసలు ఏ కలర్ అయినా రావచ్చు రైస్. అదేనండి. 2 eggs వేసిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి, మనకు టేస్ట్ తగ్గట్టుగా. పిల్లలు కొంచెం తక్కువ తింటారు, తక్కువ వేసుకోవడం బెటర్. ఇంకా మనం ఆనియన్స్, క్యాప్సికమ్, ఇది కూడా కొంచెం హెల్త్కి మంచిదని క్యాప్సికమ్ కూడా యాడ్ చేశాను అనమాట. సో మీ కిడ్స్ కి మంచి ఇట్లా ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కావాలి అనా? అవునండి, కరెక్ట్. డిఫరెంట్ గా కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. దీన్ని మంచిగా కలపాలి ఫస్ట్. ఓకే. ఏమేమి రెసిపీస్ చేస్తారు మార్నింగ్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కి? బ్రేక్ఫాస్ట్ కి అంటే మామూలుగా ఇడ్లీ, దోశ అందరూ చేస్తారండి. కొంచెం నేను ఏంటంటే ఎర్లీగా అయిపోవాలన్నట్టుగా ఇలా ట్రై చేస్తాను అనమాట. ఆలు పరోటా కూడా కామన్ అయిపోయింది, ఆలు పరోటా కాకుండా ఇట్లా చేద్దామని ట్రై చేస్తాం. ఏమైనా పరోటాస్ ఇంట్లో చేసినప్పుడు గోధుమ పిండితోనే చేస్తుంటారు లేకపోతే? గోధుమ పిండి అండి, ఎక్కువ ఇటుకే మైదా అవాయిడ్ చేస్తానండి నేను హెల్త్ పరంగా. కానీ కొన్ని సిచ్యువేషన్ లో ఇక స్నాక్స్ టైప్ లో అలా చేసుకున్నప్పుడు మట్టి ఖచ్చితంగా అది కూడా ఉండాలి, మైదా లేకుంటే కూడా నడవదు. మరి చూసి కలుపుకోవాలి. ఓకే. అయినా ఇది పలచగైనా పర్లేదు మేడం. ఓకే. గట్టిగా ఉండాలని ఏం లేదు, పలచగైనా పర్లేదు అనమాట. సో పరాఠాలుగా కొంచెం అంటే థిక్నెస్ కూడా ఎక్కువ అవసరం లేదండి, ఇది పలచగా వేసుకున్నా సరిపోద్ది మనకి. నాకు ఎందుకో ఇది దోశ టైప్ లో వస్తుంది అని అనిపిస్తుంది, మరి ఎంత పలచగా కూడా ఉండదా? ఓకే, కొంచెం చూద్దాం ఎలా వస్తుందో. ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ గానే ఉండాలి మేడం, ఈ ఛానల్ ఇంట్రెస్టింగ్ గా ఉండాలి కదా. చాలా ఇంట్రెస్టింగ్, దాంట్లో చేసే కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. మీరు ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ మేడం. థ్యాంక్ యూ. మీరు మా షో చూస్తుంటారండి? మీరు ఖచ్చితంగా అండి చూస్తుంటాను, అంటే ఈవినింగ్ టైంలో చూస్తాను, మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు. వంటలు అంటే ఇంత ఇంట్రెస్ట్ ఉన్న మీరు, అంటే శ్రీదేవి అంటే మీ ఫ్రెండ్స్ లో గానీ మీ బంధువుల్లో గానీ వాళ్ళందరికీ మీరు చేసే ఏ వంటలు గుర్తొస్తాయి శ్రీదేవి అంటేనే? నేను చేసి చికెన్ పచ్చడి ఇష్టం అండి. చికెన్ పికిల్? చికెన్ పచ్చడి బాగా చేస్తాను నేను, ఇంకా వడలు బాగా చేస్తాను. ఇంకా మా తహారీ అంటారు, చికెన్ తహారీ. తహారీ అది కూడా ఇన్స్టెంట్ గా అయిపోతుంది, దానికి ఎక్కువ ప్రాసెస్ ఉండదు. అది కూడా మా పిల్లలకి ఇష్టం. ఏంటి చికెన్ తహారీ? వాట్ ఇస్ ద స్పెషల్? చికెన్ తహారీ అంటే ఏంటి మేడం, మనం బగార్ రైస్ లో చేసుకోవచ్చు. బగార్ రైస్ లో కానీ చికెన్ ని మామూలుగా అన్ని ఎక్కువ మసాలాలు పట్టేసి, స్పైసీ ఎక్కువ మసాలాలు కలిపేసి పెరుగు తంటి కలిపి పెట్టేసి అది అన్ని మంచి కుక్ అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి రైస్ యాడ్ చేసేయాలి, డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఓకే, విత్ రైస్ ఐటమ్? విత్ రైస్ అండి, చికెన్ పులావ్ అట్లా చికెన్ తహారీ. చికెన్ తహారీ అనమాట, ముస్లిమ్స్ వాళ్ళు తహారీ అంటారు అనమాట. హీట్ చేద్దామా? హీట్ చేసుకోవాలి. ఓకే. లాస్ట్ లో కొంచెం వేసుకోవాలి బ్లాక్ సాల్ట్ అండి, ఈ సాల్ట్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకొని అది వేడెక్కలోకి ఇంకోసారి మిక్స్ చేసుకోండి. కొత్త కొత్త వంటలు ట్రై చేయడం, కొత్త కొత్త వంటలు టేస్ట్ చేయడం కాకుండా మీ హాబీస్ ఏంటి? డాన్స్ అండి, పిల్లలకి డాన్స్ నేర్పించాలి. క్లాసికల్ వెస్టర్నా? అట్లేం లేదు మేడం, చాటల్ బ్యాండ్, బుట్టో మ్యూజిక్, మాస్ మ్యూజిక్. మాస్, ఖచ్చితంగా మాస్ డాన్స్. గణేష్ ఫెస్టివల్ ఇట్లాంటి ఫెస్టివల్స్ మంచిగా ఆడతారా? ఖచ్చితంగా మేడం, భారత్ పడేస్తారు.
నేను అసలు డాన్స్ చేసిన షైగా అసలు ఫీల్ అవునా? అసలు ఎంజాయ్ చేయాలి అంతే అంతే కదా. దొరికినంత రోజులు హ్యాపీగా ఉండాలి. అవకాశం చాలా తక్కువ దొరుకుతాయి, దొరికినప్పుడు ఎంజాయ్ చేసుకోవాలి అంతే. ఆయిల్ మేడం పెనం వేడికినట్టు అనిపిస్తుందండి, కొంచెం ఆయిల్ వేసేసి మనం ఓకే రెడీ చేసుకుందాం అండి పరోటా. బాగుందండి, చూడడానికి చాలా బాగుంది. చూడడం బాగుంది, అది కాలిన తర్వాత కూడా బాగుంటదని నా ఫీలింగ్. అది సిమ్ లోనే వండాలి ఇప్పుడు మనం, లేకపోతే కొంచెం ఇట్లా ఫ్లేమ్ కొంచెం సిమ్లో అయిన తర్వాత ఇట్లా కొంచెం పెంచుకు సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం మనకు ఆవిరి వెళ్ళకుండా కొంచెం మూత పెట్టేసి కొద్దిసేపు ఆవిరి అవ్వనిద్దాం. ఓకేనా, ఫాస్ట్ కూడా అయిపోద్ది. ఫాస్ట్గా అయిపోద్దండి. లెట్స్ వెయిట్ అండ్ సీ. 5 minutes 5 minutes చాలు మేడం, ఎక్కువ అయిపోద్ది. ఎక్కువ 5 minutes 3 minutes 2 minutes చాలు. 2.5 అయ్యో ఓకే 2 నిమిషాల్లో అయిపోద్దండి, చూద్దాం. ఏంటి 2 నిమిషాలు అయింది? అయిపోయిందండి, అయిపోద్ది. 2 నిమిషాలు అయిపోయింది, నా వంటకం కూడా అయిపోద్ది. అది ఇటు సైడ్ కూడా కొంచెం కాలాలి కదా మరి, ఇచ్చేసి కవర్ చేద్దాం మేడం. అవునా? ఇంతకీ మీకు ఇష్టమైన వంటలు ఏంటి? స్వీట్సా హాట్సా? స్వీట్ చాలా ఇష్టం అండి నాకు. అవునా? ఇది ఆమ్లెట్ లాగే ఉంది. దీన్ని పరోటా కూడా అంటారు మేడం. అవునా? లేదు అంటే జస్ట్ ఇట్లా మీరు తిప్పిన తర్వాత నాకు చూసి ఒకేసారి ఇదరే ఆమ్లెట్ లాగానే ఉంది అంటే, ఆమ్లెట్ ఇట్లా క్రిస్పీగా చేసేస్తే ఎట్లుంటుందో అట్లుంది ఇది. అంటే కావాలంటే ఇంకొంచెం పల్చి కూడా చేసుకోవచ్చు, ఇంకొంచెం పల్చి కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా బాగుంటుంది నాకు తెలిసి. అంటే జస్ట్ ఇట్లా చూసినామంటే అది ఏందో కరెక్ట్ గా అర్థం కాదు కదా, లైక్ ఆమ్లెట్ లాగానే ఉంది కానీ ఆమ్లెట్ కాదు. ఆమ్లెట్ కాదు, తిన్నాక తెలుస్తుంది దాంట్లో పిండి ఉందని. పిండి ఉందనేసి. నేను ఒక పొడుపుగా తడుగుతానండి, మామూలుగా చిన్నదే ఉంటది, అయ్యా ఒకసారి వెళ్ళిపోదు. నేను అడిగి మమ్మల్ని పైకి పంపిస్తే తన మటు పైకి రారనమాట. ఎవరు ఒకరు. సో నేను ఆలోచిస్తా దీని గురించి, దీర్ఘంగా ఆలోచించండి. మెట్ల వావ్ సూపర్ అండి, అసలు మీకు బ్రెయిన్ మామూలుగా లేదు. దేవుడు బాగా ఇచ్చాడు. కరెక్టే, నిజంగా. ఎలా చెప్పాను మరి? అదే చెప్పి మీరు అడిగిన వెంటనే ఇవాళ పొద్దునే చాలా మెట్లు ఎక్కాను. నేను నాకు రాలేదు అంటే ఆన్సర్ మెట్లు. వావ్ 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 నిజంగా నేను మెట్లు ఎక్కాను ఇవాళ మార్నింగ్. అవునా? లిఫ్ట్ యూజ్ చేయలేదా మేడం? లిఫ్ట్ తెలిసి లేదు మేడం, మీరు యాక్టివ్ ఉండడానికి అది కూడా రీజన్ అయి ఉంటుంది. రోజు డంబెల్స్ బార్బెల్స్ ఎత్తుతుంటా, వెయిట్స్ లిఫ్ట్ చేస్తుంటా, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అందుకనే యాక్టివ్ ఉంటా. ఓకే ఓకే, కూడా మంచిదండి, చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు నా యాక్టివ్నెస్ ని గుర్తించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. రెడీగా? ఓకే రెడీ అండి, దీన్ని డిష్ అవుట్ చేద్దాం. ఆఫ్ చేస్తున్నా. ఓకే అండి మేడం గారు, అయిపోయిందండి. అలాగే శ్రీదేవి గారు, డిష్ అవుట్ చేద్దామండి. ఓకే, దీన్ని తిని ఎలా ఉందో, దీన్ని టమాటా సాస్ తో తింటే బాగుంటది. టమాటా సాస్ తోనే ఖచ్చితంగా తినాలండి. తప్పకుండా. ఎగ్ పరోటా వేడి వేడిగా రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. ఎగ్ పరోటా తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, కోడిగుడ్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బ్లాక్ సాల్ట్. ఎగ్ పరోటా తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఎగ్స్ బీట్ చేసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, పాలు వేసి బాగా కలిపి తర్వాత గోధుమ పిండి, బ్లాక్ సాల్ట్ వేసి బ్యాటర్లా తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకుని 2 వైపులా ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, ఎగ్ పరోటా రెడీ.